వైసీపీ అధినేత జగన్ ఈరోజు సబ్ జైల్లో ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఆయనకి అక్కడ ఉన్నటువంటి జనాలు పెద్ద ఎత్తున నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ఒక దేవిక అనే ఒక బాలికను జగన్ దగ్గర పిలిపించుకుని ముద్దాడినటువంటి సంఘటన ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ బాలిక దేవిక కూడా చాలా ఎమోషన్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ బాలిక దేవిక మనతో ఉన్నారు. పాపతో మాట్లాడదాం. ఎందుకు అంత ఎమోషన్ అయ్యారు, అసలు జగన్ అంటే ఎందుకు అంత ఇష్టం మాట్లాడదాం. పాప నీ పేరు? దేవికా రెడ్డి. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ చదువుతున్నా. 8th క్లాస్. ఈరోజు జగన్ కలిసావు కదా, అంటే ఎలా పరిస్థితి? జగన్ అంటే నీకు ఎందుకు అంత ఇష్టం, ఎలా పరిస్థితి? నాకు చిన్నప్పటి నుండి జగన్ అంటే ఇష్టము. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ అప్పటి నుండి ఆయన అంటే మాకు అభిమానము. మేము అభిమానంగానే ఉంటాం ఆయనకి, అందుకనే నాకు అంత ఇష్టము. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా కలిసావా? మొదటిసారి ఈరోజు కలవడం జరిగిందా? అంతకుముందు నేను చిన్నప్పుడు ఒకసారి కలిసాను, మళ్ళీ ఇప్పుడు. అంటే అంతమంది జనంలో అంటే ఎలా కలుస్తావని వెళ్ళావు? మా మామయ్య వచ్చారు. అదే ఎందుకంటే కలవంగానే ఎందుకు నువ్వు కన్నీళ్ళు పెట్టినంత ఏడ్చావు? ఆయన చూస్తే ఎమోషనల్ ఆటోమేటిక్ వచ్చేసిద్ది మాకు. ఇంకా అంటే ఎలా అంటే జగన్ గారితో ఈరోజు నువ్వు మాట్లాడావు కదా, మాట్లాడిన తర్వాత ఆయన నీతో మాట్లాడారు ఏమన్నా? ముద్దాడారు అంతే. ఏమనిపిస్తుంది నీకు అలా కలవడం, ఆయనతో ఫోటో దిగడం ఏమనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అంతమంది జనం ఉన్నా కానీ నిన్ను పైకి రమ్మని కారు దగ్గర పిలిపించుకుని మరి నీకు ముద్దు పెట్టడం కానీ, నీతో ఫోటో దిగడం కానీ ఏమనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన నా డ్రీమ్ అది, ఆయనతో ఫోటో దిగాలని. దానివల్ల నేను సెల్ఫీ దిగావు? దిగాను. ఓకే, నీ డ్రీమా ఫోటో దిగడం? అవును. అంటే ఎందుకంటే అంత ఇష్టం ఎందుకు జగన్ అంటే నీకు? అంతే, మాకు చిన్నప్పటి నుండి ఆయన అంటే ఇష్టము. మా ఫ్యామిలీ అంతా ఆయన ఇష్టపడతారు బాగా. చిన్నప్పటి నుండి రాజశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న దగ్గర నుండి ఆయన ఫ్యామిలీ కానీ మా అందరికి ఇష్టం. మా ఫ్యామిలీలో వాళ్ళని చూస్తూ పెరిగావు చిన్నప్పటి నుండి? అంతే. ఇంకేం చెప్తావు? అంటే ఇంత ఎమోషనల్ అవ్వడానికి కానీ, లేకపోతే ఆయన దగ్గర తీసుకోవడం కానీ నీకు ఏమనిపిస్తుంది? ఇంకా హ్యాపీగా ఉంది అంతే నాకు. ఇంకో విషయం నీకు తెలుసా, నువ్వు ఈరోజు మొత్తం టీవీలో కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నావు, ప్రపంచానికి తెలిసావు, ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంది నాకు కూడా. అనుకున్నావా నువ్వు ఎంత వైరల్ అవుతావని? అనుకున్నావా? అనుకోలేదు, నాకు కూడా తెలియదు ఇంత వైరల్ అవుతానని, బట్ అయ్యాను వైరల్. ఇప్పుడు రేపటి నుంచి నిన్ను మీ స్కూల్లో నేను స్పెషల్గా ట్రీట్ చేస్తారు, ఎక్కడ చూసినా గుర్తుపడతారు, ఏంటి వాటిని ఎలా తీసుకోబోతున్నావు? చూడాలి నాకు. అంటే భవిష్యత్తులో ఏమన్నా మళ్ళీ జగన్ని కలిసే అవకాశం ఉందా? కలుస్తావా? చూడు, ఆయన కలుస్తాము. ఆయన అవకాశం ఇస్తే వెళ్తాను. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్లో చదువుతున్నావు? 8th క్లాస్ రవీంద్ర భారతిలో చదువుతున్నా. ఓకే. ఇది మొత్తంగా పాప అంటే చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి జగన్ని చూసి పెరిగాను, జగన్ కలవాలనేది, ఫోటో దిగాలనేది తన డ్రీమ్ అని చెప్తుంది. చిన్నప్పుడు కూడా ఒకసారి కలిశాను కానీ ఇప్పుడు కొంత ఊహ తెలిసిన తర్వాత కలవడం, జగన్ చూసిన తర్వాత కొంత ఎమోషన్ అయ్యాని చెప్తున్నారు. అందువల్లే కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అని చెప్తుంది. ఖచ్చితంగా ప్రస్తుతం ఈ వీడియో పాప జగన్ దగ్గర వెళ్ళడం, జగన్ ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. రేపటి నుంచి దీనికి సంబంధించిన విషయంలో మాట్లాడతావు పాప ఏమన్నా? చెప్పు. అంటే మేము 4 hours 5 hours నుండి వెయిట్ చేసేపటికి, ఆయన చూసేపటికి మాకు ఎమోషనల్ వచ్చేసింది. నేను చిన్నప్పుడు ఒక్కసారి చూశాను, అప్పుడు ఇంకా నాకు ఊహ తెలియదు అంతా. ఇప్పుడు ఊహ తెలిసిన తర్వాత ఆయన్ని ఫోటో తీసుకోవటం కానీ అదంతా నా డ్రీమ్. ఆ డ్రీమ్ నెరవేరింది. ఆయన ఫోటో తీసుకొని ఆయన చూడటం కానీ దగ్గర నుండి. ఇది చెప్తుందిగా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అని చెప్తుంది. అంటే జగన్ వచ్చే ముందే వీళ్ళు వచ్చారు అక్కడికి, తర్వాత కొంత భారీగా కార్యకర్తలు చేరుకోవడం, తర్వాత జగన్ లోపలికి వెళ్ళిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత వచ్చే క్రమంలో కలిశారు. దాదాపు 3 గంటల పాటు వెయిట్ చేసిన తర్వాత కలవడంతో కొంత ఎమోషనల్ అయ్యానని బాలిక దేవిక చెప్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా జగన్ కలుస్తానని చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV విజయవాడ నుండి.